కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావస్తుంది కదా, మరి ఈ 2 నెలలు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది, ప్రజల రియాక్షన్ ఎలా ఉంది? బ్రహ్మాండమైన స్పందన ఉన్నదండి. ప్రజలు ఇయారా ప్రశాంత జీవితం గడుపుతున్నారు, తృప్తిగా ఉన్నారు, అనుకున్న వాటికంటే చాలా ఆనందంగా ఉన్నారండి. అలా ఎటువంటి అనుమానం లేదు. ఓకే, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. మరి 40 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తారా? మీకు ఇన్ఫర్మేషన్ ఉందో లేదో కానండి, మేము వచ్చిన తర్వాత 2 ఇంప్లిమెంట్ చేసినాం. మిగతా 2 ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో కూడా అప్రూవల్ అయినాయి. ఇవాళ మీ టీవీలలో కూడా వచ్చినాయి. అలా 2 అప్రూవల్ కూడా అయినాయి. ఇంకా 40 రోజులు ఉన్నది. కానీ ఈ ప్రతిపక్షాలు ఎందుకు ఇంత ఆగమవుతున్నాయో తెలియట్లే. కానండి, గాబర 15 రోజులు 20 రోజులకెళ్ళి ఏమైంది, చేస్తారా చెయ్యరా, శాపనార్థాలు కాలేవు, చెయ్యలేరు. అరే వాళ్ళకి ఇంత కేటీఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, ఏదేదో అంటున్నారు. వీళ్ళు చేయలేరు, ప్రజలు మళ్ళీ మా వైపు వస్తారు, ఇటు వస్తారు, అటు వస్తారని. మీరు ఇలా వాళ్ళని ఒకటే అడుగుతున్నా, వాళ్ళని కేటీఆర్ గారిని వీరిని ఉద్యోగ భృతి ఇస్తా అని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి 10 ఏళ్ళ కింద అధికారంలో ఉండి ఇవాటి వరకు ఇవ్వలేకపోయిన వాళ్ళు వీళ్ళు మాట్లాడితే ఎట్లా? మేము అడిగింది 100 రోజులు, 100 రోజులకు 60 రోజులకే బతుకోవటం ఎక్కడ? 100 రోజులైనాక మాట్లాడండి. వాళ్ళది 5 ఏళ్ళు గడిచినాక కూడా ఇప్పుడే కొత్తగా వచ్చిన ప్రభుత్వం తెలిసి తెలియక తప్పులు చేసి మేము సరిదిద్దుకుంటాం చేస్తామని మాట్లాడిన వాళ్ళు, మేము పెట్టిన 100 రోజుల టైంకి దానికి ఇంత ఇదిగా లేకుండా పోయి అంత గాబర పవర్ పోయిటర్కు తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు చూడండి, వాళ్ళకు మాకు ఎంత వ్యత్యాసం ఉంటుందో. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, 10 రకాల సరుకులు కానీ రేషన్ షాప్ల అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ మతం ఆ కులం ఎక్కడా చూడలే. వీళ్ళ తీరుగా 2 రోజులకు స్కీమ్ పెట్టి దళిత బంధువు 2 రోజులు పెడతారు, ఇంకో బంధువు 2 రోజులు పెడతారు, మందు బంధువు 2 రోజులు పెడతారు. అది వాళ్ళకి కార్పొరేటర్ బావకో లేకపోతే ఎమ్మెల్యే బాంబర్లకో ట్రాక్టర్లు ఇచ్చుకున్నట్టు అనుకుంటున్నారు వీళ్ళు. మాదట్టు ఉండదు సిస్టంలా. పర్ఫెక్ట్ అధికారుల యంత్రాంగానికి ఒప్పచెప్పినాం మేము, ఎవరెవరు అర్హులు ఉన్నారు వాళ్ళందరూ లిస్టు తీయమని చెప్పి. వాళ్ళు తీసిన లిస్టు ప్రకారం అందులో ఏ పార్టీ వాళ్ళైనా రావచ్చు, ఏ కులమైనా రావచ్చు, వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటూ వచ్చినాం. అట్లాంటిది వీళ్ళు ఇలా చేసుకుంటూ పోతుంటే దాన్ని అంటే మాకు వాళ్ళకు స్టాండర్డ్ ఏంటిది అనేది చెప్తున్నాం. మేము 10 రకాల సరుకులు రేషన్ షాపులు ఇచ్చినాం. ఈ 10 నెలల వాళ్ళు దొడ్డు బియ్యం తప్పి ఏమని ఇచ్చిందా జవాబు చెప్పాలి. వాళ్ళు చెప్పలేరు. మార్పుకు వస్తుందంటే ఇలా 15వ తారీఖు 16వ తారీఖు పెన్షన్స్ కానివ్వండి, శాలరీస్ కానీ పడేది. మొదటి నెల 6వ తారీఖు తీసుకొచ్చినాం, ఇవాళ 1వ తారీఖు తీసుకురాగలిగినాం. అది మార్పు అంటే మేము చేసింది మాది. దాని మీద మాట్లాడరు, మంచి అవపడదు వీళ్ళకి. ఎంతసేపు అధికారం బయట వరకు పిచ్చిలేసి ఏదేదో మాట్లాడుకుంటా, ఓటికోటి మాట్లాడుకుంటా, మాటలతోటి ఇంకా ప్రజలను మోసం చేద్దామని చూస్తే నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు. రైట్ అండి. కాలర్ సతీష్ చికాగో నుంచి కాల్ చేశారు. సతీష్ గారు నమస్తే అండి. రాజేందర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. హలో, నమస్తే అండి. యా సతీష్ గారు, మీ క్వశ్చన్ ఏంటంటే చెప్పండి. అయితే ఒక 2 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అర్హామీలని చెప్పారు, కానీ అర్హులు ఎవరు అంటే ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే అందరు మహిళలకా, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకా, ఇవన్నీ ఏం చెప్పకుండా అంటే చేసేస్తాం అంటున్నారు. ఇప్పటి వరకు అర్హులు అనేది తెలియకపోతే వెదర్ దే ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది ఎలా తెలుస్తుందండి? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అంటున్నారు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ గారు యూ షుడ్ బి ద ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటే, రాహుల్ గాంధీ నో ఐ కెనాట్ బి ద ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని అన్నారు. మరి ఇక్కడేం మీరు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటారు. అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళని ఎలాగా ఫోర్స్ చేసి తీసుకొని కుర్చీలో కూర్చోబెడతారు మీరు అనేది ఇంకోటి. ఎందుకంటే హీ స్ట్రైట్ ఫార్వర్డ్లీ సెడ్ లైక్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అని. సో
అలా ఫోర్స్ చేసి ఎలా కూర్చోబెడతారు ఒక మనిషిని ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లో? అది 2 క్వశ్చన్స్ అండి. రైట్ అండి. ఒకటి, మీరు మొట్టమొదటి అడిగిన ప్రశ్నకు అర్హులు ఎవరు ఎట్లా అనేది ఎట్లా ఇస్తారంటే వారి యొక్క కుటుంబ స్థితిని, వారికి ఉన్న పరస్పర ప్రాంతాల్లో ఇళ్ళు ఉన్నాయా లేవా, వాళ్ళ అర్హులా కాదా అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం. హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 1200 ఇండ్లు కట్టి ఉన్నాయి. వాటిని 7 ఏళ్ళు అయింది ఇవ్వలే. వాటిని ఇవ్వటానికి అర్హత ఉన్నదా లేదా అంటే గతంలో వాళ్ళు ఏదైనా ఇంకా ఇందిరమ్మ ఇల్లు తీసుకొని ఉన్నారా లేదా, ఇంకేదైనా స్కీమ్కి తీసుకొని ఉన్నారా లేదా, వీటన్నిటిని మేము పర్యవేక్షించిన తర్వాతనే వాటిని అర్హులుగా ప్రకటిస్తారు. వారి ఆదాయం ఎంత అంటే ఇవన్నీ కూడా మేము 17వ తారీఖు వరకే, మేము లాస్ట్ మంత్ 17th వరకే సబ్మిట్ చేసిన ఫామ్స్ అన్నిటి ముందు పెట్టి కాలేజీలల్లో సాఫ్ట్వేర్ వాళ్ళు స్టూడెంట్స్ని పెట్టి వాటి వేరటం జరుగుతున్నది. అందులో అర్హత ఎవరికి ఉన్నది అనేది దాంట్లో క్లియర్ తేలిపోతుంది. అదొకటి. రాహుల్ గాంధీ గారిది అన్నారు. రాహుల్ గాంధీ గారు అన్నది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరెవరికి అనేది. ఇలా మెజార్టీతోటి ఎన్నిక కాబడిన ఎన్నో ప్రభుత్వాలను కూల్చడం జరిగింది. ఇష్టం లేకుండా తీసుకుపోయి చేర్చుకొని కూర్చోబెట్టుకున్నారు కదా. రాహుల్ గాంధీ గారు వాళ్ళు మాట్లాడటానికి వాడు ప్రధానమంత్రి కావాలంటే ఎప్పుడూ అయ్యేవాడండి.